అరే పెద్దోడా, ఒక తల్లిగా నిన్ను అడగకూడదు. నువ్వు ప్రీతి ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసు. పదిరా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాము. ఎలా అడగగలం అమ్మా? నాకు జాబ్ కూడా లేదు. నా కూతురిని ఏం పెట్టి పోషిస్తావని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? జాబ్ లేకపోతే ఏంట్రా, 4 ఇళ్లలో ఎక్స్ట్రా పాచి పని చేసి నా కోడల్ని మహారాణిలా చూసుకుంటా. వద్దమ్మా, ఇప్పుడు దాకా చాలా కష్టాలు పడ్డావు. నా గురించి ఇంకా కష్టాలు పడవద్దు. నా తలరాతులు ఏం రాసి పెట్టుంటే అదే జరిగిద్ది. ఏమే ఆ చెల్లెని ఏమన్నావే? అన్నం తినకుండా వెళ్ళిపోయింది. ఆగవయ్యా, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు ఏం జరుగుతుంది? పెద్దోడు ప్రీతి ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. నా చెల్లి కూతుర్ని వీడు ఇష్టపడుతున్నాడా? అయితే పద ఇల్లు అడుగుదాం. ఏ మొహం పెట్టుకుని అడుగుతావయ్యా? నువ్వు తాగుడు బానిసయ్యి పిల్లలకంటూ ₹1 వెనకేసావా? డబ్బు దాన్ని ఎవరికి కావాలి? పోయేటప్పుడు పట్టుకెళ్తామా? నాలా రాజ్యాల్లో బతకాలి. అందరూ నీలా అనుకుంటే పిల్లని ఎవరిస్తారు? డబ్బు ఇల్లు లేకపోతే